తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ మండలం షామీర్పేట గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ప్రధానంగా సెంటర్లు ప్రారంభమై నేటికి 15-20 రోజులు కావస్తున్నప్పటికీ కలెక్టర్ గారేమో సెంటర్కి ఒక లారీ పెట్టి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు, కానీ ఆచరణలో పూర్తిగా విఫలమవుతుంది. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలేమో తీవ్రంగా ఉన్నాయి, 45 డిగ్రీల ఎండ నమోదవుతుందని అధికారులే చెప్తున్నారు. కానీ ధాన్యం పూర్తిగా ఎండిపోయి మ్యాక్చర్ వచ్చి ఉన్నా కానీ ఈరోజు కొనలేని పరిస్థితి. ఈ సెంటర్కి సంబంధించింది షామీర్పేటలో సెంటర్లో దాదాపుగా 127 మంది రైతులు ధాన్యం తెస్తే ఇందులో 80 మంది రైతుల ధాన్యం ఇప్పటికే మ్యాక్చర్ వచ్చి ఉన్నది. కేవలం 18 మంది రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిర్రు. కారణం ఏంటిదని మేము తెలుసుకునే సందర్భంలో సెంటర్ నిర్వాహకులు రైతులు చెప్పేది ఏంటంటే ఇప్పటికీ 2-3 లారీల కంటే ఎక్కువ రాలేదు. రవాణా ట్రాన్స్పోర్ట్లో పెద్ద ఎత్తున వైఫల్యం ఉంది, గతం కంటే అధ్వానంగా ఉంది. ఏమన్నా అంటే కలెక్టర్ గారు మాకు బాగా ఇబ్బంది పెడుతురని ఇటు మిల్లర్స్ కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కావచ్చు చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కేవలం 3 లారీలే వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ దాదాపు 2-3 వేల బస్తాలు కాంటాలేసి ఉన్నాయి. అవి ఇప్పటికీ 3 రోజులు కావస్తూ ఉన్నది. లారీ కనుక రాకపోతే షార్టేజ్ అయ్యి దాని ద్వారా మళ్ళా మిల్లర్ దగ్గర పోగానే మాకు షార్టేజ్ వస్తుంది, మాకు ధాన్యం సరిపోలేదు కాబట్టి మేము దించుకోం, మేము కట్ చేస్తున్నాం అని చెప్పేసి మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటుగా మిల్లర్లు ముఖ్యంగా కలెక్టర్ గారు మాకు ఇంతకుముందు మీకు వచ్చిన వర్కింగ్ ఛార్జెస్ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మేము ధాన్యం దించుకోవట్లేదు అని చెప్పేసి కింది స్థాయిలో ప్రచారం చేసుకుంటూ చివరిగా కలెక్టర్ గారు వ్యవహార శైలి కావచ్చు, ఇటు రైస్ మిల్లర్లు, ఇటు కాంట్రాక్టరు అందరు కలిపి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తాలు కావచ్చు, తరుగు కావచ్చు ఈ పేరుతో కటింగ్ చేస్తాము, లేదంటే మేము దించుకోమని చెప్పేసి, లేదంటే ఇప్పుడు ఆన్లైన్ అయింది మొత్తం కాబట్టి మీరు కొంత అమౌంట్ కడితేనే మేము మీకు ఏ గ్రేడ్ రకంగా మీకు ధాన్యం ఇస్తామని చెప్తున్నారు. మేము ప్రధానంగా వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ గారిని కోరేదంటే అసలు ఏ గ్రేడ్ రకం విత్తనం ఏదో ప్రతి సెంటర్లో ఈరోజు ఏఈఓలు టోకెన్ ఇచ్చి చేతులు దులుపుకొని పోయిరు తప్ప ఏ గ్రేడ్ రకం ఏది, సి గ్రేడ్ రకం ఏదని స్పష్టంగా చెప్తే ఆ రకంగా సెంటర్ నిర్వాహకులు కొత్తగా మహిళా సంఘాలకు ఇస్తున్నారు కాబట్టి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది చేయకపోవడం వల్ల సెంటర్ నిర్వహణ కావచ్చు, లేదంటే అధికారులు చివరిగా మిల్లర్ల దగ్గర పోయిన తర్వాత ధాన్యం దించుకోకుండా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం, ఈ సమస్యలన్నిటినీ పరిష్కారం కనుక చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా వ్యాప్తంగా ఒక సెంటరే కాదు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ గారు ఏం పని చేయడం లేదు. మంచిగా పోయిన కలెక్టర్ ఉండే ఉష్కరాలు ఆపి తీసుకొచ్చి లింపు రసం నింపించారు. ఇంత మా మీద పగౌడు చేయొద్దు కలెక్టర్ సాబ్, దయచేసి చెప్తున్నా కానీ ఇటువంటి పని చేయొద్దు. రైతులు పడుచుకుంటే మీరు మంచిగా ఉంటారు, నీకు మళ్ళా ఉదయం ఉంటుంది కానీ మాకు ఏంది ఇది అన్యాయం చేయరు. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది? ఎన్ని రోజులు? ఇప్పుడు 21 రోజులు నా ఒట్లు వచ్చి నా ఎత్తే 50, 60, 70 వ్యవసాయాలు అవుతాయి. 21 రోజు పని పోకుండా పండ పోకుండా నేను ఎట్లా బతకాలి? లారీ వస్తలేదా? లారీ వస్తలేవు. లారీ వస్తే ఒడ్డు కాడ పెట్టాలి, ఒడ్డు కాడ పెడితే లాస్ట్ లేడు. ఇటువంటి వ్యవస్థ. కలెక్టర్ ఏమంటాను? కలెక్టర్ లారీలు వస్తాయి, కాండ పెడతారు, వస్తువు లేదు, లారీ వస్తువు లేదు, మేము వస్తువు లేదు. ఇంతకుముందు కలర్ వేరే ఇంతకుముందు